ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు జూనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకి పద్య భాగంలో ఉన్నటువంటి 5వ పాఠమైనటువంటి ప్రతిశ్రుతి అనేటటువంటి పాఠాన్ని శ్రీ డాక్టర్ డివి నరసింహ దీక్షితుల వారు రాసినటువంటి పాఠ్య భాగాన్ని ఇందులో ఉన్న లఘు ప్రశ్నల్ని ఒక్క మాట వివరించుకుందాం. మొట్టమొదట దీనికి కాన్సెప్ట్ ఏంటంటే, స్వామి వివేకానందుడు ఈ లోకంలో ఉన్నటువంటి యువకులందరినీ కూడా ఉత్తేజపరచడం కోసం ఎటువంటి ప్రతిజ్ఞ చేయాలి, మన భారతదేశం కోసం ఎటువంటి ప్రతిజ్ఞ చేయాలి అనేది ఈ పాఠ్య భాగంలో చెప్పబడింది. ఇందులో ప్రశ్నల్ని ఒక్క మాట చూద్దాము. మొట్టమొదటిది, నిత్యం కీదృశాహ భవామ అంటే ఎల్లప్పుడూ కూడా ఎటువంటి వారమే మనం ఉండాలి అంటే, దీనికి సమాధానంగా నిత్యం ఉదాత్త చింతన పరాయణ భవామ అంటే ఉదాత్తమైన అంటే ఉన్నతమైనటువంటి చింతన అంటే ఆలోచనలు, ఉన్నతమైనటువంటి ఆలోచనలతో దాని యందు మనం ఎక్కువగా దృష్టిని పెట్టి ఉంచాలనే సమాధానం ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఉదాత్త చింతన పరాయణ అంటే ఉన్నతంగా ఆలోచించడంలో సమర్థులమై ఉండాలి. తర్వాత రెండో ప్రశ్న చూద్దాం. దుష్కరం కార్యం కథం సమాపయామ. దుష్కరం అంటే చేయడానికి కష్టమైనటువంటి పని. ఆ చేయడానికి కష్టమైనటువంటి పనిని కథం సమాపయామా అంటే ఏ విధంగా మనం పూర్తి చేద్దామని మనకి వివేకానందుడు చెప్పాడు అంటే, దుష్కరం కార్యం సుశీల వృత్యా సమాపయామ. సుశీల అంటే సత్ప్రవర్తన, మంచి సత్ప్రవర్తన అనేటటువంటి విధానంతో సమాపయం అంటే పూర్తి చేద్దాము. అంటే సత్ప్రవర్తనతో కనుక పని చేసినట్లయితే అది చాలా ఉన్నతమైనటువంటి విధానాన్ని పొందుతుంది. తర్వాత మూడవది, స్వకం సర్వం కిమర్థం సమాపయామ. స్వకం సర్వం అంటే మన సర్వస్వాన్ని కూడా కిమర్థం సమర్పయామ అంటే ఎవరికి సమర్పించాలి, ఎలా సమర్పించాలి అంటే ఈ భారతదేశం కోసం సమర్పించాలి. మనదైనటువంటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని అంతటినీ కూడా ఎలా సమర్పించాలో ఇక్కడ చెప్తున్నాడు. స్వకం సర్వం లోకహితాయ సమర్పయామ. లోకహిత అంటే ఈ లోకానికి హితాన్ని కలిగించే విధంగా సమాపయామ అని ఇక్కడ సమాధానం చెప్పుకోవచ్చు.